దా కల్వకుర్తి ముద్దు బిడ్డ బీసీల ఆశా దీపం. ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన ఇప్పటికి ఎమ్మెల్యేనే అనుకుంటున్నాను కల్వకుర్తి. రైట్. ఇక్కడ విశ్వకర్మ యువయాత్ర ట్యాంక్ బండ్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం నుండి శ్రీశైలం దేవస్థానం వరకు 22 తారీఖు 6వ నెల 2025 ఉదయం 9 గంటలకు ఒక యాత్ర నిర్వహిస్తున్నారు, వాహన యాత్ర. ఈ వాహన యాత్రను విజయవంతం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. మనమందరం కూడా బీసీ ప్రజలారా, ఈ యాత్ర మనదే. ఈ విశ్వకర్మ బిడ్డలు చేస్తున్నటువంటి యాత్ర మనదే. ఈ విశ్వకర్మలకు సంబంధించి తెలంగాణలో బరాబర్ వాటాదారులు, బరాబర్ వాళ్ళ రక్తం ఉంది, వాళ్ళ చెమట ఉంది, వాళ్ళ ఏది ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి జయశంకర్ సార్ వారసులుగా మనమందరంగా ఈ యాత్రను విజయవంతం చేద్దాం. ఈ యాత్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల పాత్ర, దీని గురించి ఆచారాన్ని 2 విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మధుసూదనాచారి గారు తప్ప ఎవరికి అవకాశం రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్త మంది బతకాలని జయశంకర్ సార్ కొట్లాడిండు, శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసిండు, ఇట్లా అనేక మంది మీరు త్యాగాలు చేసినారు. దీనిపైన మీ కామెంట్, ప్రస్తుతం విశ్వకర్మల పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణలో తెలంగాణ సాధనకై మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఈ తెలంగాణ సాధన ప్రక్రియని చేతపట్టుకొని తెలంగాణలో ఉన్న ప్రతి విశ్వకర్మ బిడ్డ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తొలి అమరుడు, 2వ దశ తొలి అమరుడు శ్రీకాంతాచారి. కానీ ఇవాళ తెలంగాణలో విశ్వకర్మల పరిస్థితి దీనాతి దీనంగా ఉన్నది. ఏ గ్రామంలో ఒక్క ఇల్లు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. మీరు మొత్తం డీటెయిల్స్ సర్వే చేయండి. వాళ్ళకి ఇవాళ రాజీవ్ యువ వికాసం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తలేరు. ఇక రాజకీయంగా అయితే మొత్తం నీరు గారిపోయారు. ఏ రాజకీయ పార్టీ కూడా విశ్వకర్మలని వాళ్ళకు చేయూతనివ్వటం లేదు. కాబట్టి ఈ విశ్వకర్మ యువయాత్ర, దీని ద్వారా విశ్వకర్మలని యువకులను చైతన్యం చేసేటువంటిది పుష్పగిరి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నిజంగా ప్రతి విశ్వకర్మ బిడ్డ ఈ యాత్రని స్వాగతం పలకాలి. మరి ఇవాళ బీసీల గొంతుక ఏదైతే క్యూ న్యూస్ ఉందో, మీ ద్వారా విశ్వకర్మల యొక్క స్థితిగతుల మీద కూడా అధ్యయనం చేసి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. మరి ఈ గలం ఇవాళ ఈ గలాన్ని ముందు పెట్టుకొని ఈ విశ్వకర్మ యువయాత్ర అనేక సమస్యల మీద బయలుదేరడం జరుగుతుంది. రైట్. విశ్వకర్మల యువయాత్ర ఏదైతుందో ఈ యువయాత్ర విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే మునుముందు అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు జరగాలి. మరీ ముఖ్యంగా ఈ పంచకర్మలు ఎవరైతే ఉన్నారో, ఈ పంచకర్మలు ఈ జాతికి మెరుగులు దిద్దినటువంటి బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సేవలను, వాళ్ళని అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళను ముందు వరుసలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆచారన్నకు, అలాగే మన విశ్వకర్మ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక దీనికి సంబంధించి ఈ యాత్రలో పాల్గొనాలనుకునే వాళ్ళది ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? దీనిపైన ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పనీకి లేవు. కానీ ఒక నెంబర్ చెప్పండి. ఈ ఫస్ట్ చెప్పన్న కూరెల శివరాం యూత్, ఇది సొల్లేటి ప్రభాకరాచారి గారు, ఈయన 8886469469 8886469469 ఈ నెంబర్కి కాల్ చేసి ఈ యాత్రలో పాల్గొని ఇది విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 22 తారీఖు నాడు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఉంది. అక్కడి నుంచి యాత్ర ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. వడ్ల కమ్మరి, తర్వాత కంసాలి అంటే అవసరాలు, ఆ తర్వాత శిల్పులు, ఇంకొకటి కంచర్, ఈ 5 ఉంటారు. ఏమి అందరం ఉన్నాం బీసీలో, మీరు పంచకర్మలు అంటే మేమందరం ఉన్నాం. నేనే వస్తా కార్యక్రమం. అంతే. విశ్వనాథాచారి కడప నుంచి వచ్చింది. అవునండి. ఓకే. నా పేరు విశ్వనాథాచారి. నేను కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం ఉన్నటువంటి అక్కడి నుంచి నేను మైదుకూరు కాన్స్టిట్యున్సీ. నా పేరు విశ్వనాథాచారి. నేను గత 7 సంవత్సరాల నుంచి ఒక రాజకీయంగా ఉంటూ విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వకర్మలు సపోర్ట్ చేసుకుంటూ నేను యువతను ముఖ్యంగా రైట్. ఇదే అంశం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులు ఎక్కడని నేను V6లో ఉన్నప్పుడు ఒక ½ అన్ అవర్ స్టోరీ చేయడం కోసం అక్కడికి వెళ్ళిన.
అక్కడ అక్కడ పోయి వీరబ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాలన్నీ తీసి బయటికి తీపిచ్చి వాటిని చదివిపించి ఆ తర్వాత సిద్ధమఠము సిద్ధయ్య గారి మఠానికి పోయి అక్కడి నుంచి అచ్చమ్మ గారి ఊరికి పోయి ఆ తర్వాత యాగంటికి పోయి ఆ తర్వాత బనగానపల్లికి పోయి దాని మీద ఒక పెద్ద స్టోరీ చేసి నేను వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించినటువంటి వారసులు ఏంది, ఆయన ఏం చేసిండని దానిపైన నేను V6లో ఉన్నప్పుడు ఆ స్టోరీ చేసిన. ఆ బ్రహ్మేంద్ర స్వామి గురించి నాకు తెలిసినటువంటి కొద్ది విషయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం. ఎస్, BBC కంటే ముందు నేను చేసిన అవకాశాన్ని నాకు V6 సంకం రవి సార్ కల్పించిండు. ఇవి చేయమని చెప్పిండు. వారసులు ఎక్కడ అనే ఒక ప్రోగ్రామ్ చేసిన. అందులో కొమరం భీం వారసులు ఎక్కడ ఉన్నారు, సాకలైలమ్మ వారసులు ఎక్కడ ఉన్నారు, మన వాళ్ళందరినీ పట్టుకొచ్చిన అందులో ఆ రోజు నుంచే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రైట్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.